హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 అనమాట. ఇప్పుడే లేచినాము. 6:30 అయింది కదా టైము. 6:30 అయింది. లేచి ఒక హాఫ్ అన్ అవర్ అయింది అనమాట. లేచి బ్రష్ అది చేసుకొని కొంచెం ఫ్రెష్ అయినాము. మామూలుగా హాలిడే ఉంటే ఇంట్లో మాత్రం 8-9 వరకు లేవరు. ఈ రోజు మాత్రం 6కే లేచి కూర్చున్నారు ఇద్దరు. సో లేచి ఇంకా బీచ్కి వెళ్ళాం పదండి అంటున్నారు అనమాట. ఇప్పుడే లేచినాం కాబట్టి రూమ్ అంతా కొంచెం మెస్సీగా ఉంది. సో కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ బాల్కనీలోంచి పొద్దున్నే వ్యూ సూపర్ ఉంది. ఇంకా ఎంత ఎక్కువ రాలేదని మంచిగా సన్ రైజ్ అయిపోయింది ఆల్రెడీ. అదే బీచ్ అనమాట. ఆల్రెడీ అక్కడ బోట్ రైడింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కనిపిస్తుందా? జస్ట్ ఇక్కడే 5 minutes వాక్ లో ఉంది. సో ఇప్పుడు కిందికి వెళ్ళేసి ఫస్ట్ టీ తాగేసి మేము బీచ్కి వెళ్దామని డిసైడ్ అనమాట. వెళ్దామా? రెడీయా? ఎంత ఎక్కువ చల్లేం లేదు, నార్మల్ గానే ఉంది. ఓకే, మేనేజబుల్. ఆమె కోల్డ్ స్టార్ట్ అయింది. సో ఇంకా ఇప్పుడే బీచ్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాం అనమాట. లేచినాం ఇట్లనే నైట్ డ్రెస్లలో ఎట్లుంటే అట్లా ఇంక వెళ్ళిపోతున్నాము. స్నానం అది ఇది ఏం చేయలేదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి కొంచెం సేపు వాటర్లో ఆడతారంట వీళ్ళు. ఆడుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి. నైట్ ఇక్కడ అంతా షాపింగ్ తోని ఫుల్ హడావుడిగా రష్ ఉండే. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. పొద్దున్నే కాబట్టి మంచి చాలా మంది వాకింగ్ జాగింగ్ వెళ్ళి వస్తున్నారు. ఎటు నుంచిరా? వా ఓ చల్లగాలి. ఎంతో మంది ఉన్నారు ఆల్రెడీ. బోటింగ్ పాయింట్. వా 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 ఎంత మంది వచ్చేసినారు. నాకు బ్రష్ చేసిన వెంటనే టీ తాగాలన్నమాట, లేకపోతే ఎట్లనో అయిపోతుంది. బ్రష్ చేయకుండా ఎంతసేపు ఉన్నా పర్లే, బట్ చేసినానంటే మటుకు వెంటనే టీ తాగాలన్నమాట. సో ఈరోజు నేను టీ తాగకుండా వచ్చాను. మేమున్న హోటల్లో ఇంకా స్టార్ట్ చేయలేదు టీ. చెప్పాను కదా నాకు మార్నింగ్ టీ ఉండాల్సిందే అని చెప్పేసి, ఇంకా అందుకే టీ కనపడగానే ఒక టీ అయితే తీసేసుకున్నాను. మంచిగా పొద్దున్నే బీచ్లో సన్ రైజ్ చూస్తూ వేడివేడిగా టీ తాగుతుంటే ఆ ఫీలే వేరుండే. మీలో ఎంతమంది నాలాగా టీ పిచ్చోళ్ళు ఉన్నారో చెప్పండి. టీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మేము వెళ్ళిన టైంలో జస్ట్ 7 o'clock అలా అయింది అనుకుంటా. అప్పటికే అందరూ బీచ్లో ఆడడము, బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే ఎంతమంది వచ్చారు చూడండి. చాలామందికి బీచ్లో సన్ రైజ్ సన్సెట్ చూడడం ఇష్టం ఉంటుంది కదా. సో మేబీ అందుకేనేమో సన్ రైజ్ చూడడానికి వచ్చారేమో, చాలామంది ఉన్నారు అప్పటికే. అండ్ ఈ బీచ్లోనే పారాగ్లైడింగ్, బోటింగ్ అన్నీ ఉన్నాయి. సో అవి ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి అంట. అంత పొద్దున్నే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ అలా బీచ్ని చూస్తూ సన్ రైజ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. మేము కూడా కొంచెంసేపు వాటర్లో ఆడుకొని ఇంకా హోటల్కి వెళ్ళిపోయాం. మార్నింగే బీచ్కి వెళ్ళేసి వచ్చినాం. బీచ్కి వెళ్ళేసి కొంచెం సేపు ఆడుకొని వచ్చినాం అనమాట. పొద్దున్నే కాబట్టి కొంచెం చల్లగా ఉండే, సో ఎక్కువ ఆడలేదు. మంచిగా ఒక 1-1.5 hours ఎంజాయ్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇప్పుడే రూమ్కి తెప్పించుకున్నాం అనమాట. సో ఇక్కడ హోటల్స్లో నాకు నచ్చని విషయం ఒకటి ఏంటంటే, వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 9:30-10 కల్లా చెక్అవుట్ చెప్పేస్తున్నారు. సో బీచ్ అయితే దగ్గర జస్ట్ 5 minutes వాకబుల్లో ఉంది, కానీ అంత తొందరగా చెక్అవుట్ అట్లీస్ట్ 11 కన్నా ఉంటే బాగుండు అని అనిపించింది మాకు. సో ఇప్పుడు అయినా ఆల్రెడీ 10 అయిపోయింది. మేము రెడీ అయిపోయినాం, చెక్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో చెక్అవుట్ చేసేసి ఇంకా వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. అంటే మేము సడన్ గా వచ్చాము. జస్ట్ 2 days ప్లానే మాకు. నిన్న ఈ రోజు అంతే. ఈ రోజు నైట్ కంతా ఇంటికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇప్పుడు చెక్అవుట్ చేసేసి లగేజ్ కూడా కార్లోనే పెట్టుకొని ఈ రోజు ఈవినింగ్ వరకు తిరుగుదాం అని చెప్పేసి ప్లాను. సో ఈ రోజు ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది చూడాలి. ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయి అదంతా ఇంకా డిసైడ్ అవ్వలేదు. కింద ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకొని నెక్స్ట్ వెళ్తూ ఉండాలి. ఓకేనా? బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తాం. రెడీ అయిపోయినారు, ఫుల్ స్టైల్గా రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.
హోటల్ చెక్అవుట్ చేసేసి ఇంకా లగేజ్ అంతా కార్లోనే పెట్టేసుకొని ఇక్కడైతే మేము సైన్స్ సెంటర్కి వచ్చాము. ఈ సైన్స్ సెంటర్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి పియానో, మనం గాలిలో ఇట్లా హ్యాండ్ మూమెంట్ ఇస్తుంటే ఆ మూమెంట్ని బట్టి మనకు మ్యూజిక్ ప్లే అవుతుందన్నమాట. అండ్ ఈ ట్రీ కూడా మనం క్లాప్ చేస్తుంటే ఆ క్లాప్ సౌండ్ బట్టి, నెంబర్ ఆఫ్ క్లాప్స్ని బట్టి లైటింగ్ అనేది చేంజ్ అవుతుంది. చాలా మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలకి అది పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజియంలో. ఒకవేళ పిల్లలతో ఫ్యామిలీతో కనుక దిగా వెళ్తే ఈ సైన్స్ సెంటర్ మాత్రం అస్సలు మిస్ అవుద్దండి. చాలా మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది చూడండి బూత్ బంగ్లా లాగా ఉంది, మొత్తం అంతా గ్లాసెస్ అన్నమాట. ఒక్క సైడ్ మాత్రమే వే ఉంది. సో ఆ వే వెతుక్కుంటూ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే మనకు లోపల ఒక బూత్ లాగా పెట్టారు, మంచిగా సౌండ్ ఎఫెక్టులు, లైటింగ్ ఎఫెక్ట్తో. సో పిల్లలకి ఇది బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఫన్ కోసమే కాకుండా మంచి నాలెడ్జ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఫన్ ఉంది. దీంట్లో వెళ్తే మాత్రం మినిమం ఒక 2-3 అవర్స్ ఈజీగా గడిపేయచ్చు. అండ్ డిఫరెంట్ షోస్ కూడా ఉన్నాయి మనకు. సోలార్ సిస్టము, ప్లానెట్స్ గురించి, లేదా కెమికల్ రియాక్షన్స్ గురించి, అలా చాలా డిఫరెంట్ షోస్ ఉన్నాయి. 3D షోస్ అన్నమాట. వాటికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఈ మ్యూజియంకి మాత్రం జస్ట్ ఒక 50 రూపీసా సంథింగ్ ఏ టికెట్ ఉంది. సో ఒక టికెట్లో మనం ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది చూడండి హ్యూమన్ బాడీలో ఇంటర్నల్గా ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయి అని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్క ఆర్గాన్ దగ్గర ఒక బటన్ ఇచ్చారనమాట. ఆ బటన్ ప్రెస్ చేస్తే అది ఏం ఆర్గాను, ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. పిల్లలకి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది కదా. సో అలా చాలా బాగుంది మ్యూజియం అయితే. అండ్ పెద్దగా కూడా ఉంది. సో అంతా నేనైతే ఈ వీడియోలో పెట్టలేదు. ఇది మ్యూజియం అయితే. అండ్ పార్క్లో కూడా చాలా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. మ్యూజియంలోనే ఒక సైడ్లో పార్క్ ఉంది, లెఫ్ట్లో మ్యూజియం, ఇక్కడ పార్క్. ఈ పార్క్లో గేమ్స్ అన్నీ సైన్స్ రిలేటెడ్గానే ఉన్నాయి. ప్లే చేస్తే సౌండ్ వచ్చేవి, అలా వెయిట్ లిఫ్ట్ చేసేవి, అన్ని డిఫరెంట్ గేమ్స్ మొత్తం సైన్స్ రిలేటెడ్ ఉన్నాయి అన్నమాట. పిల్లలకి కొంచెం అదే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది, బాగా ఆడుతున్నారు. గుసగుసు చెప్పినా వినిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ మా పిల్లలతో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎవరైనా ఫ్యామిలీతో పిల్లలతో దిగాకెళ్తే మాత్రం మ్యూజియం వెళ్ళడం అస్సలు మిస్ అవ్వద్దు. మేము బీచ్లో ఎంత ఎంజాయ్ చేసామో దానికంటే ఎక్కువ మ్యూజియంలో ఎంజాయ్ చేస్తాం. హలో అండి, మేము ఇంకొక బీచ్కి వచ్చాము. సో ఇది ఉదయపూర్ బీచ్ అంట. ఈ బీచ్ అంతా మొత్తం ఫుడ్ స్టాల్స్, అసలు ఎంటర్ అవ్వడమే ఆలస్యం. మొత్తం ఫిష్ అది స్మెల్ వస్తుంది. సో ఇలా వాటర్లో ఎక్కడికక్కడ మనకు టేబుల్స్ వేసి మంచిగా ఫుడ్ తినడానికి అరేంజ్ చేస్తున్నారు. హోటల్ ఒడిస్సానే కదా ఇది ఒడిస్సాలోకి వస్తుందంట. ఇందాక మార్నింగ్ వెళ్ళింది, నిన్న వెళ్ళిన బీచ్ ఏమో బెంగాల్లోకి వస్తుంది. అక్కడ మొత్తం టెంట్లు వేసి టేబుల్స్ వేసి రెడీ చేస్తున్నారు. ఎవరైనా కావాలంటే అలా మంచిగా సీలో కూర్చొని కింద కాళ్ళకి వాటర్ తగులుతూ ఉంటే మంచిగా ఫుడ్ తినొచ్చు అనమాట. సో హార్స్ రైడు, మ్యూజిక్, ఎక్కడ చూసినా ఫుల్ జనాలు ఉన్నారు. అండ్ జనాలతో పాటుగా ఎక్కువ డ్రింక్ చేస్తున్నారు ఇక్కడ. అదొకటి నాకు నచ్చలే. ఎక్కువ డ్రింక్స్, ఫిష్ స్మెల్, అదిగా చూడండి ఆ బీచ్లో తిరుగుతూనే డ్రింక్ చేస్తున్నారు, బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. సో అంత అనిపించట్లేదు నాకు ఈ బీచ్. నిన్న వెళ్ళిన 2 బీచెస్ బాగున్నాయి ఇదనమాట. కానీ ఎంజాయ్ చేసే వాళ్ళకు ఓన్లీ జెంట్స్ వస్తారు కదా, బ్యాచులర్స్, వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. సో ఇట్లా మేము ఈరోజు తడవాలని ఇంకా ప్లాన్ లేదు. సో మేమైతే వాటర్లోకి దిగట్లేదు. బోటింగ్కి వెళ్దామంటే మా పిల్లలు ఇద్దరు రామన్నారు. ఇంకా వాళ్ళిద్దరిని బయట వదిలేసి మేము మాత్రం వెళ్ళలేం కాబట్టి బోటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. అటువైపు బోటింగ్ కూడా నడుస్తుంది, చాలా మంది వెళ్తున్నారు. బట్ మా పిల్లలు రావట్లేదు, ఎందుకో బోటింగ్ అంటే భయం వేస్తుందంట. వీళ్ళు బీచ్ సెట్ ఒకటి కొనుక్కుని మొత్తం షెల్స్ కలెక్ట్ చేస్తూ అది ఇది ఫుల్ మట్టితో ఆడుతున్నారు. అది వాడైతే బీభత్సం. ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి, ఎంత రష్గా ఉంది. తింటున్నారో అందరూ, తింటూ తాగుతూ డ్రింక్స్ మంచిగా ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టేబుల్స్ అన్నీ తీసుకెళ్ళి అలా ఫుడ్ తినడానికి అరేంజ్ చేస్తున్నారు అనమాట. అక్కడ వాటర్లో బాగుంటుంది, నైస్ ఫీల్. మంచిగా సీలో కూర్చొని తింటా ఉంటుంటే. అదిగో చూడండి ఆ టేబుల్ పైన మొత్తం అన్ని ఫిష్లు వేసుకొని లాక్కొని పోతున్నారు. అక్కడ టెంట్ వేసారు కదా, అక్కడ వెళ్ళి ఫుడ్ స్టాల్ పెట్టడానికి.
కదా. మార్నింగ్ వెళ్ళిన దగ్గర ఇట్లా మట్టి లేదు ఆడుకోవడానికి, మొత్తం రాళ్ళు ఉండే, అది అంత కన్వీనియంట్ లేకుండా. చూడండి మొత్తం బండి లోపలికి లాక్కుని వెళ్తున్నారు సీలోకి. అక్కడ ఫుల్ ఫుడ్ సెటప్ అన్నమాట. మేము ముందు చూసిన బీచ్లతో కంపేర్ చేస్తే ఈ బీచ్లో చాలామంది ఉండే అనమాట. ఫుల్ రష్ ఉండే బీచ్ అంతా. సో మంచిగా వాటర్లో వెళ్ళి ఆడుకోవడం, మళ్ళీ వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి తినడం తాగడం అట్లా చేస్తూ అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా పిల్లలు కూడా ఫుల్గా ఆడుకున్నారనమాట. మార్నింగ్ వెళ్ళిన బీచ్లో కొంచెం చలి ఉండే ఆ టైంలో, ప్లస్ రాళ్ళు ఎక్కువగా ఉండే కాబట్టి అక్కడ దిగడానికి అంత స్కోప్ దొరకలేదు. సో ఇక్కడ మంచిగా ఉండేసరికి ఫుల్గా ఆడుకున్నారు. చూడండి ఎలా ఆడుతున్నారు. ఇంకా అండి మేము కూడా వాళ్ళు ఆడుతుంటే సరే ఇక్కడ ఒకసారి ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి మేము కూడా కూర్చున్నాము. ఇంకా నేను ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, నేను అసలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాన్స్ అనేది ఎప్పుడు తినలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం లైఫ్లో, అదే చెప్తున్నాను. బట్ అక్కడ ఎందుకు వాయిస్ రాలేదు. సో నేను ఫస్ట్ టైం ప్రాన్స్ తిన్నాను అనమాట. అండ్ నేను ఫుడ్నే, కానీ సీ ఫుడ్ అయితే ఎక్కువ తినను. ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అసలు అలవాటు లేదు. ఫిష్ ఎప్పుడో ఒకసారి, బట్ ప్రాన్స్ అయితే ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం, ఆ బీచ్లోనే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అనమాట. టెన్స్ అవి అక్కడే కదా, కాళ్ళకు తగులుతూ ఉంటాయి అనమాట వాటరు. అక్కడ నుంచి ఇప్పుడు మొత్తం ఇలా 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 వెళ్తూ ఇంకా వెనక్కి వెళ్తూ ఉంది వాటర్. ఆఫ్టర్నూన్ టైంలో అట్లా వెళ్తుందంట. సో మళ్ళీ 3 o'clock తర్వాత ముందుకు వస్తుందంట. పాప వాళ్ళు ఆ వాటర్ వెనక్కి వెళ్ళినా కొద్దీ అట్లా టేబుల్స్ అన్నీ తీసుకుపోయి వేస్తూనే ఉన్నారు. స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయింది. అలా ఒక్కళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఎంత లోపలికి వెళ్తే అంత లోపలికి చైర్స్ టేబుల్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నారు. ఫుల్ మంచిగా గానా పీనా ఫుల్ రచ్చగా ఉంది ఇక్కడ అంతా. ఏంటమ్మా క్రాబ్ వచ్చిందా? క్రాబ్ని చూసి వాడు భయపడినాడంట. ఇదిగో క్రాబేనా, చచ్చిపోయిందా ఇది కూడా? బతికే ఉందిరా, మూవ్ అయింది. హలో, వద్దు వీడు భయం వేస్తుందంట. అసలు వీళ్ళు వెళ్దామంటే వస్తలేరు. ఈమె చూడు ఏమో ఎట్లా డాన్సులు వేస్తుందో. అది వెళ్తూ ఉంది. జనాలు లోపలికి వెళ్తూ ఉన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. క్రాబ్ కాదమ్మా, ఫిషెస్ డిఫరెంట్. ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ మంచిగా అన్ని ఫిష్లు క్రాబ్లు అన్ని కనిపిస్తూ ఉన్నాయి. బోట్ రైడ్కి ఇప్పుడు కావాలంటున్నారు. అప్పటి నుంచి వెళ్దామంటే వద్దన్నారు. చూస్తున్నారు కదండి, మనకు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో వాళ్ళు టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేసి పెడుతున్నారనమాట. సో ఇంకా పక్కనే ఫుడ్, ఇంకా ఫిష్ ప్రాన్స్ క్రాబ్ అలా మనకి ఇష్టం ఉన్నది ఇంకా మనం ఆర్డర్ చేసుకుంటే వెంటనే వాళ్ళు ఫ్రై చేసి తీసుకొచ్చి ఇస్తున్నారు. సో ఇలా క్రౌడెడ్ ఉంది, మాకు ఇక్కడ వద్దు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అనుకుంటే కూడా వాళ్ళు ఇంకా కొంచెం దూరంగా జనాలు తక్కువగా ఉన్న ప్లేస్కి కూడా టేబుల్స్ అరేంజ్ చేస్తున్నారు. సో ఎవరైనా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి లేదా డేట్కి వెళ్ళాలి అనుకుంటే కూడా మంచిగా ఉంది, పర్ఫెక్ట్ ప్లేస్. మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. బోట్ రైడ్ మా వాళ్ళు ఇంకా వచ్చినప్పుడు వద్దన్నారు, బట్ ఫైనల్గా బోట్ రైడ్ కూడా కంప్లీట్ అయితే చేసాము. ఇది ఈరోజు బీచ్లో ఇలా జరిగిందన్నమాట. చందనేశ్వర్ ఆలయం అంట. ఇది ఒరిస్సా స్టేట్లో వస్తుంది. దిగా నుంచి ఖరగ్పూర్ వెళ్తుంటే మధ్యలో మనకి ఒరిస్సా స్టేట్ టచ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ బెంగాల్లోకి ఎంటర్ అయిపోతాము. సో ఇక్కడ టెంపుల్ ఉంది, శివాలయము. మంచిగా కార్తీక మాసం షాపింగ్ అంతా ఉంది ఇక్కడ కోనేరు ఉంది, చూద్దాం దా. కనిపిస్తుంది కొంచెం ఇక్కడ నుంచి కూడా. ఇక్కడ అన్ని తాయెత్తులు అనుకుంటా, అవి చూడండి అమ్ముతున్నారు, డిఫరెంట్గా ఉన్నాయి. ఇది అట్లనే కార్తీక మాసం కాబట్టి దీపాలు అవి ఉన్నాయి. ఏ క్యా హై దాదా? ప్రసాద్. అచ్చా. ఇక్కడ చెట్టుకి మొత్తం చూడండి ఎట్లా కట్టినారు. ఇవి ఏమన్నా కోరికలు కోరుకొని అట్లా సంథింగ్ కడతారనుకుంటా. మొత్తం చెట్టు నిండా అవే ఉన్నాయి. అక్కడ అమ్ముతున్నారు ఇవే చూడండి, మొత్తం అవే ఉన్నాయి. అక్కడ బావి ఉంది, బావికి కూడా కట్టారు. రానా ఒకసారి ఇది చూడండి, ఇట్లా ఇది పొడుగ్గా ఉంది కదా,
ఇదంట గంజాయి అంట. గంజాయిని ఇప్పుడు శివుడికి ప్రసాదం లాగా సమర్పిస్తారంట. ఇది ఏమో ఆయన చెప్పాడు. అదిగో చెట్టుకు మొత్తం అవే ఉన్నాయి. టెంపుల్ అయితే టెంపుల్ బాగుంది. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:37 అయిందనమాట. మంచిగా బీచ్లో ఆడి ఆడి అలసిపోయి కారు ఎక్కగానే నిద్రపోయినారనమాట. ఇద్దరు ఫుల్గా పడుకున్నారు. సో ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి టీ పెట్టుకొని తాగితే కొంచెం మంచి రిలాక్స్ ఉంటుంది. సో టీ మస్ట్, ఈవినింగ్ టీ మస్ట్. జర్నీ చేసి వచ్చినాం కాబట్టి ఆ టైర్డ్నెస్, కొంచెం హెడ్ ఏక్ ఫీల్ అవన్నీ పోతుంది. సో ఇది మా 2 days చిన్న మినీ ట్రిప్ అనమాట. వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేసినారు. సో రేపు మండే మళ్ళీ స్కూళ్ళు ఆఫీసులు ఉన్నాయి. రొటీన్గా మళ్ళీ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. నిన్న సాటర్డే, ఈరోజు సండే, వీకెండ్ కదా, మంచిగా ఇంకా హాలిడే స్కూల్స్కి కూడా అని చెప్పేసి నిన్న ఈరోజు వెళ్ళి వచ్చామన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.